ఆల్ మై డియర్ మాస్టర్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన క్లాస్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన శివ గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. మాస్టర్స్ సార్ చెప్పబోయే టాపిక్ ముక్తి మార్గం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి మీకోసం ఛానల్ నిర్వహించిన సతీష్ గారికి మరియు ఆ టీము గ్రూప్లో ఉన్న అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, నా పేరు శివ, మాది శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల విలేజ్ అన్నమాట, మత్స్యకారుల గ్రామము. అక్కడ నేను ఒక 25 ఇయర్స్గా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మరి అందరూ మత్స్యకారులు, అక్కడ తినే ఆహారము, వ్యాపారము, కులము అంతా మత్స్యకారులు అనమాట. మరి వేమన చెప్తారనమాట, ఇలాంటి ఆధ్యాత్మికత రావడానికి కానీ, మరి ఇందులో వినడానికి కానీ దీని ప్రాప్తం ఉండాలి అంటారనమాట వేమన్ గారు. చిప్పల్లోను పడ్డ సినికి ముత్యం బయ్య, నీట పడ్డ సినుకు నేల పాలు, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు, విశ్వదాభిరామ వినుర్వేమ. ప్రాప్తము ఉండాలి అంటే ఒక చినుకు ఆల్చపలో పడి ముత్యం అవుతుంది, ఇంకొక చినుకు నీటిలో పడి అది నీటి పాలు అయిపోతుంది. అలాగే ఈరోజు మానవులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా ఇలాంటి ఆధ్యాత్మిక దానికి రావడం అనేది దానికి ప్రాప్తము అంటారు అన్నమాట. గత జన్మలో ఎంతో చేస్తే కానీ రాలేము, ఈ జన్మలో కూడా వచ్చి కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ విధంగా ఏమీ తెలియదు మాకు. ఒక సామాన్యంగా ఒక మామూలు స్కూల్లో 10th క్లాస్ చదువుకొని ఆర్థిక ఇబ్బందులు, మరి దానికి తోడు నేను డాక్టర్గా ఉండి కూడా ఫ్యాషన్ అని ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం, 2013లో హై బీపీ, కొలెస్ట్రాల్, సిక్ అయిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దేనికి ముందనమాట. తన మావిడి పేరు భూదేవి, తను అంగన్వాడీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ నాకు వచ్చిన డబ్బులంతా దీనికే చేసి ఇల్లు పొల్లు లేకుండా, మరి చాలా దేనికి ముందు కష్టాలు అంటే మనం తెచ్చుకునేవే. అలాంటి దారుణమైన పరిస్థితి నుంచి మరి నేను 2016లో ఒక టీవీ మెకానిక్ ద్వారా ఈ యొక్క పిరమిడ్ ధ్యానం వినడం జరిగింది. ఎందుకంటే ఇంకా నా పరిస్థితి, నాకు ఇంకెవరు లేరు, ఒక్కళ్ళే ఉన్నాను అనమాట. ఎందుకంటే చాలా ఎగో, నేను ఆర్ఎంపీ డాక్టర్ అయిన ఒక డాక్టర్ని, నాకు అందరూ గౌరవిస్తున్నారు, నేను గొప్ప అని అలాంటివి ఉండేవి అనమాట. అలాంటివన్నీ కూడా 2016 వచ్చినప్పటికి అన్ని పట్టపంచలు అయిపోయాయి. ఆశంకర సార్ చెప్తుంటారు అదే, మాకు రుదన జన యౌవన గర్వం హరతినిం సర్వం మయామిదమిది హకిలం భూత్వా బ్రహ్మపదం ప్రభసవేదిత్వం భజ గోవిందం భజ గోవిందం. నేను ఇంత యవనంగా ఉన్నాను, నేను ఇంత డబ్బుంది, నా చుట్టూ పరివారాలు ఉన్నారు, నేను ఫలానా డాక్టరు, నేను యాక్టర్ని, మరి నేను ఇంజనీర్ని, మరి నేను సైంటిస్ట్ని, నేను రాజకీయ నాయకుడిని ఏమాత్రం భూమి మీద అహంకారంతో ఉన్నా అర నిమిషంలో వెను కూడా మటమయమైపోతాయి. గతంలో ఇలాంటి వాళ్ళు ఎందరో మట్టిపాలు అయిపోయారు కనుక బ్రహ్మపదంసే ప్రవేశవిదిత్వం, ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చావో దాన్ని గుర్తు చేసుకో అనే విషయాన్ని ఆయన చేస్తారనమాట. తస్మత్ జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. కనుక అలాంటి నేపథ్యంలో ఏం తెలియదు, ఏం చేయాలో అసలు ఏమీ తెలియదు అనమాట. అంటే బికారన్ అయిపోయాను, ఒంటరి అయిపోయాను, కన్నీళ్ళే, జీవితం అంతా దుఃఖం. అలాంటి పరిస్థితుల్లో ఒక టీవీ మెకానిక్ రమణ గారని ఆయన ఈ ధ్యానం పరిచయం చేయడం, ఆయనతో కొంచెం ఒక విధంగా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు 24 గంటలు మూడే నాకు తెలుసు. ఒకటి తినడము, తిరగడము, తాగడము, ఫుల్గా తెల్లవారి నుంచి స్టార్ట్ చేసేవాడిని అనమాట. అలాంటి నాకు అంత వేగంగా అంటే ఇందుకే ప్రాప్తమని చెప్పాను అనమాట. ఆశ్చర్యంగా ఉంది మా వాళ్ళందరికీ ఈ ఏరియాలో, ఏంటి ఈ వ్యక్తి అలా ఉండేవాడు ఎలా అంటే, అది ఆత్మ ఆ విధంగా తెచ్చుకుంటుంది అనమాట. సో అప్పుడు సిక్ అయిపోయాను. ఆయన చెప్పారు ధ్యానం కోసం వెళ్దాం,
ఇంకేం దిక్కు లేదని చెప్పి వెళ్ళడం వల్ల ఒక 45 రోజులు చేసినప్పటికీ కొంత ప్రశాంతత వచ్చింది. ఆ తర్వాత ఒక 50, 60 రోజులకి బీపీ, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటే 2 నెలల్లో అన్నీ మటుమాయమైపోయాయి. ఇంక నాలో ఒక రకమైన తేజవంతం, హ్యాపీ, ఆనందము అన్నీ సమకూరాయనమాట. సో, ఎక్కడ సాధ్యం కాలేదు. ఈ ఆల్కహాల్ అడిక్టివ్ అయిపోవడం వల్ల చాలామంది సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళ వల్ల కాలేదు. దానికి ఇంకా మత్తిచ్చేవారు. సాధ్యం అవ్వలేదు. ఒక ధ్యానం ద్వారే ఏదైనా మనం క్లియర్ చేసుకోవచ్చు. దేన్నైనా ఇది నా అనుభవం. అప్పటినుంచి సంపూర్ణ ఆరోగ్యంగా అయితే ఉన్నాను. ఆ తర్వాత చెల్లాచెదరం అయిపోయిన కుటుంబము రావడం, అందరం కలిపి ధ్యానం చేయడం, వెంటనే శాకాహారులం అయిపోవడం. చూడండి మరి మాకిక్కడ పంటలుండవు. 15 కిలోమీటర్ల దూరం నుంచి కాయగూరలు తెచ్చుకోవాలి. అలాంటిది ఇక్కడ మేము ఒక 8 మా గ్రామంలో 8 పిరమిడ్లు నిర్మించుకోవడం. ఆ తర్వాత వెంటనే మేము ధ్యానం చేస్తుండగా ఒకరోజు నైటు డాక్టర్ గోపాలకృష్ణ గారు, జీకే గారు రావడం అర్ధరాత్రి. పౌర్ణమి ధ్యానంకొచ్చి ఆయన సలహాలు, ఆ తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్పించడం. ఇయన్నీ ఆటోమేటిక్‌గా చక్కగా జరిగాయి. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ గారు మా గ్రామం ఒక 3 సార్లు రావడం. ఎప్పుడు సారొచ్చినా మరి ఒక 10 కిలోమీటర్ల ముందే బండి ఆపి నా నా బండి మీద వచ్చేవారనమాట. అప్పటికి సారు వచ్చినప్పటికి మాకొక ఇల్లు గాని, ఒక్క వాష్‌రూమ్స్ అసలేం లేవు. అలాంటి పరిస్థితనమాట. మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ పరిచయం అవుతున్నారు అని. అయితే విషయం ఏంటంటే, ధ్యానంకి వచ్చిన నుంచి కూడా నేను ఫుల్లుగా పాజిటివ్‌గా ఉన్నాననమాట. ఎక్కడైనా సరే ఇంక ఇటు అడుగు, అటు అడుగు లేదు. 8 ఏళ్లయింది. 8 ఏళ్ల నుంచి కూడా ఇంతవరకు అసలు ఎక్కడ వదలలేదు. అలాగని ఏదో చేసేయడం కాదు. అర్థమయింది. ధ్యానం సర్వరోగ నివారణ నా జీవితంలో అయింది. మరి చాలా ఇబ్బందులు పిల్లల ఫీజు కట్టడానికి అలాంటిది ఇప్పుడు మేము కూడా ఇచ్చే స్థాయికి ఈ ధ్యానము, ఆ గురువు దయ వల్ల మాకు జరిగింది. ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఒకడు సెటిల్ అవ్వడం జరిగింది. మొన్ననే ఇంజినీరింగ్‌లో క్యాంపస్‌లో జాబ్ రావడం. ఆ తర్వాత మరి ఏమనుకుంటే అది జరుగుతున్నాయి. అది నా యొక్క అనుభవమే కనుక ఈ రోజులో మా గ్రామాల్లో ఇన్ని పిరమిడ్‌లు రావడానికి గాని, నేను 2 రాష్ట్రాలు వెళ్లి భగవద్గీత ఈ ధ్యానము, స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాస్ చెప్పడం జరుగుతుందనమాట. ఎందుకంటే మన అనుభవమే చాలా ముఖ్యమైన విషయం. ఎలాంటి అనుభవం అంటే ఇది వెనక్కెళ్తే ఎవరు ఈ వ్యక్తేనా అన్నట్టుంటది. ఒక మాట్లాడడం వచ్చేది కాదు. 10 మందితో మాట్లాడాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. చాలా ఫీల్ అయ్యేవాడిని. కొత్తలో జీకే సార్ గాని, పత్రి సార్ గాని ఏ మూలన నన్ను చూసినా పిలిచేవారనమాట స్టేజ్‌కి. నేను గజ 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 వణికిపోయేవాడిని. ఏంటి మాట్లాడాలా ఏంటనేది. అలాంటిది ఈరోజు అన్ని రాష్ట్రాలకు వెళ్లి చక్కగా మాట్లాడుతున్నామంటే ఇది ధ్యానం గొప్పతనం. మరియు మరి ఆ గురువుగారు అంత ఈజీ చేశారు. మరి అలాంట పరిణామంలో ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు డాక్టర్ గోపాలకృష్ణ గారు ధ్యానంలోనే కనిపించి, "నువ్వు భగవద్గీత చదువు" అన్నారనమాట. అప్పుడు ఆ భగవద్గీత నాకెలా వస్తది సార్ నాకప్పటికే ఒక లోపల ఒక ఫీల్ ఉండేదనమాట. ఈ భగవద్గీత గాని, ధ్యానం గాని శూద్రులు అంటారు కదా! శూద్రులంటే గతంలో అనేకమైన మాంసాహారము, మరి మందుకి లేనిపోని వ్యసనాలున్నాయి కదా! నాకెలా సాధ్యమో అని ఒక ప్రశ్న ఉండేదనమాట. ఆయనకడిగాను, "సార్ నేనెలా చదువుతాను? నాకు సరిగ్గా అక్షరాలే పలకడం రాదు. సంస్కృతం కదంటే, ధ్యానంలో వచ్చింది అంటే అది అయి తీరుతదబ్బా! నువ్వు ప్రతిసారి భగవద్గీత ఉంది. 104 శ్లోకాలు చదువు" అన్నారనమాట. అలాంటప్పుడు నాకు వెంటనే ఒక అనుభవం వచ్చిందంటే మిత్రులారా అది అయి తీరుతది. అది ఎలాంటిదైనా. సాధ్యం కాకపోయినా సాధ్యమైపోతది. రాజమండ్రిలో మరి ఒక వశిష్ఠ గౌతమి స్లాబేసినప్పుడు నీ అనుభవాలు చెప్పాలి అని ఒక మేడం పిలిచారు అన్నపూర్ణ గారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళడం, అక్కడ క్లాస్ అయిన వెంటనే ఆ భగవద్గీతని నాకు కల్పనామూర్తి గారు ఇచ్చారనమాట. ఆ భగవద్గీత ఎప్పుడైతే ఇచ్చారో, నేను ఇంటికొచ్చి ఆ బుక్ తిరగేసిన వెంటనే నా లోపల ఒక డౌట్ ఉందనమాట. నేను సరికాని జీవితం గడిపాను. నేను కులం పరంగా చూస్తే మత్స్యకారులని. నాకిది సాధ్యమా? అని ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్ భగవద్గీత తీసిన వెంటనే 4 అధ్యాయం 36లో ఒక శ్లోకం వచ్చిందనమాట. ఏంటి ఆ శ్లోకం అంటే అపిసేదసి పాపభ్యో సర్వభ్యో పాపకృత్తమ్మ సర్వం జ్ఞానప్లవేనైవ వ్రజనం సంతరిష్యసి. నువ్వు ఎంత పాపాత్ముల కన్నా పాపాత్ముడైనను జ్ఞానం అనే నౌక ద్వారా ఆ పాపమనే సముద్రాన్ని నువ్వు దాటేయగలవు. చూసారా? నా లోపల ఎలా ఉండేది?
అంటే నేను సరిగ్గా మనం అనుకుంటాం జనరల్‌గా ఇది ఎవరో పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద కులమై ఉండాలి. తరువాత ఎక్కడికో వెళ్ళిపోవాలి. గతం అంతా బావుండాలి అని అనుకుంటాం. ఆ డౌట్ నాకు క్లియర్ అయింది. ఎందుకంటే నువ్వు పాపాత్ముడి కంటే పాపాత్ముడైనాను. జ్ఞానం వచ్చిన తర్వాత ఓహో! నేను తెలియక చేశాను అనే విషయం ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అది మిత్రులారా ఆ సత్యం తెలిసింది. ఆ తర్వాత పత్రి సారు మా ఊరికొచ్చినప్పుడు పిరమిడ్ ఓపెనింగ్‌కి సహస్రార అనే ఒక పిరమిడ్ మేము నిర్మించుకున్నాం. ఒక 20 సెంట్‌లో. వచ్చేవాళ్ళు పిరిచువల్ టాబ్లెట్స్ మరి భగవద్గీత కౌన్సెలింగ్ ఇస్తూ థైరాయిడ్, బీపీ, షుగర్, స్పాండిలైటిస్ దేనికైనా సరే ఇక్కడ చాలామంది ఇక్కడ తగ్గించుకున్నారు. ఇక్కడే ఉంచి మేమే ఆహారం పెడుతూ ఆ అవకాశాన్ని మనకి మాస్టర్స్ కల్పించారనమాట. అలా చేస్తూ ఒకసారి పత్రి సార్ వచ్చి ఇంకా నా డౌట్‌ని తీసేయడానికి గురువులు అలా చేస్తారనమాట. అలా కూర్చొని నేను అందరికీ కూర్చోండి, కళ్ళు మూసుకోండి ధ్యానం చేద్దామన్నారు. ఒక 500 మంది ఉన్నారనమాట. అప్పుడు మళ్ళొక శ్లోకం చెప్పారు. భజగవన్నాలో. యోగరితో వా భోగరితో వా సంగరితో వా సంగహిహీన యసే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 తేవ భజ గోవిందం భజ గోవిందం. నువ్వు యోగం అయినా కా, భోగం అయినా కా అంటే తిండికి అలవాటు పడినా నువ్వు సంఘంలో ఉండు, సంఘానికి దూరంగా ఉండు. కానీ నువ్వెప్పుడూ భ్రమ పదార్థానివి. యస్యే బ్రాహ్మణే రమతే చిత్తం. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా నేను ఫలానా వాడిని అనుకోకు. నీ లోపల ఉన్నది ఎప్పుడు ఆ ఆత్మే. ఆ పరమాత్మ స్వరూపమే నువ్వని అనుకోమని సారు ఉన్న డౌట్‌ని కూడా తీసి అద్భుతంగా ఆహ్, దానికి నువ్వు ఒక 3 నెలల్లో పత్రిసారి భగవద్గీత అంతా అర్థము, అంతరార్థము, పరమార్థాలతో నేర్చుకోవడము జరిగింది. ఆ తర్వాత ఇంకా భజగోవిందం, గురువాణి, వేమన ఇంచుమించు అన్నీ. ధ్యానంకి ఏది సాధ్యం కాదు కదా! సంపూర్ణ ఆరోగ్యము, నేను, నా కుటుంబం, మా గ్రామాల్లో చాలామంది. మరి సకలభోగకారిణి మాకు ఎటువంటి అన్ని సమస్యలు అద్భుతం. భోగంలో ఉన్నాము. ఏ పిరమిడ్ మాస్టర్ అయినా ఉంటారు. నేను ఆత్మ పదార్థాన్ని నేనే అన్నీ కల్పించుకున్నాను. నాకేది అయినా కా సాధ్యమే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రావాల్సినవి వస్తూనే ఉంటాయి. సత్యము ఏమనుకుంటే అదే వస్తది. అన్నీ జరుగుతున్నాయి. సో, ఈరోజు టాపిక్ మిత్రులారా ముక్తి మార్గము. ముక్తి మార్గము అంటే మానవులు భగవానుడు చెప్తాడు. అంతా దుఃఖముంది. ప్రపంచమంతా దుఃఖములో ఉంది అన్నారు. దుఃఖము పోవడం దుఃఖరాహిత్యమే ముక్తి. పాయింట్ గుర్తుంచుకోండి. 2 ఉన్నాయి భూమి మీద. దుఃఖ రహస్యము ఒకటి, జన్మ రహస్యం ఒకటి. మరి దుఃఖ రహస్యము అంటే అన్ని భయాలు, అన్ని రోగాలు, అన్నీ దుఃఖంలోనే ఉన్నాం. ఎక్కువుంటే దుఃఖం, ఏమి లేకపోతే దుఃఖం. శరీరానికి రోగం వస్తే దుఃఖం, లేకపోతే దుఃఖం. అన్ని దుఃఖాల్లో మనము ఉన్నాం. దుఃఖ రహస్యాన్ని పొందాలి. ఎప్పుడు? ఈ భూమి మీద ఉంటుండగే. దాన్ని ముక్తి అంటాము. మరి ఏంటి దుఃఖము? అంటే 3 రకాలైన దోషాలున్నాయి. ఈ మానవ శరీరములో ఈ శరీరానికి 3 రకాలైన దోషాలుంటాయన్నమాట. ఒకటి తమోగుణము దుఃఖము, రజోగుణము దుఃఖము, సత్వగుణము కూడా దుఃఖమే. 3 రకాల ఎప్పుడైతే దుఃఖాలను నిర్వర్తించుకుంటామో మనము ముక్తికి వెళ్తామన్నమాట. అందుకే కపిల మహర్షి అంటారు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషుడ్డః. 3 రకాలైన దుఃఖాలను ఎవరైతే తమో, రజో, సత్వగుణము అనే దోషాల్ని పోగొట్టుకుంటే కామ, అర్థ, ధర్మ, మోక్షము అనే మోక్షంలోకి వెళ్తాం. ఈ 3 రకాల దుఃఖాలను ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు మోక్షము, నిర్గుణంలోకి వెళ్తారు. అంతవరకు ఏ గుణములో ఉన్న దుఃఖమే. ఉదాహరణకి తమోగుణ దోషము అంటే శారీరకమైన రుగ్మతలు. రజోగుణ దుఃఖము అంటే మానసిక రుగ్మతలు. మరి సత్వగుణ దుఃఖము అంటే బుద్ధిపరమైన దోషం. అంటే ఈ 3ని కూడా మనము గమనించాలన్నమాట. ఎందుకంటే తమో గుణములో ఏంటంటే శారీరకం అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా ఏదో ఒకటి బాధిస్తుంటది. అది దుఃఖము. మానసికం అంటే ఎంబీబీఎస్‌లో సీట్ రాలేదు.
మరి నాకు ఆళ్ళు తిట్టారు, ఈళ్ళు తిట్టారు, నాకొచ్చింది పోయింది. ఇలాంటివన్నీ కూడా ఆళ్ళు ఇలాంటివన్నీ మానసికమైన దుఃఖాలు. మరి సత్వగుణం అంటే బుద్ధిపరమైనవన్నమాట. నిలకడగా లేకపోవడం. నేను శరీరంలో ఉన్నవాడనా? ఇది తెలుసుకోవడము బుద్ధిమాంద్యము అన్నమాట. కనుక ఈ 3 రకాలైన దుఃఖాలని ఎవరైతే పోగొట్టుకుంటారో, ఈ భూమి మీదే ముక్తి అనే పదము మనము ఉన్నట్లు లెక్కనమాట. ఒక్కసారి శరీరానికి ఇప్పుడు నాకు శరీరంకి 2016 నుంచి 16 వరకు టాబ్లెట్ ఏసేవాడిని. ఇంక టాబ్లెట్ వెయ్యను. ఇంక ఇప్పుడు వేయలేను. ఎప్పుడు బీపీ చూసుకొని నార్మల్‌గా ఉంటది. కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంటది. నా మీద నేనే కదా చెయ్యాలి. మనకు లేనిది ఇంక నేను టాబ్లెట్‌లు పట్టుకొని తిరిగి, నేను ఈ ప్రపంచమంతా ఎలా జ్ఞానాన్ని నేర్పుతాను? ఆ! నాకు ఆర్థిక పరిస్థితులుండి, నాకు నేనెలా చెప్తాను? సత్యం ఏదో నాకు తెలియకుండా నేనెలా బోధిస్తాను? కనుక ఈ 3 రకాలైన దుఃఖాల కోసము, 3 రకాల గుణాల కోసము శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయం 45 శ్లోకంలో చెప్తారన్నమాట. త్రైగుణ్య విశ్యవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తువో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. అర్జున, త్రిగుణాలే కనిపిస్తున్నాయి నాయన. వేదాల్లో గాని, ప్రపంచంలో గాని 3 గుణాలే చెప్తున్నారు. కానీ నిరోగ్యక్షేమ ఆత్మవన్, నువ్వు ఆత్మ కదా! ఈ 3 గుణాలు చూడాలి తప్ప, నువ్వు ఆ గుణాలకి అతీతంగా ఉండాలి. త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తువో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఈ 3 రకాలైన గుణాలు తమో గుణము, రజో గుణము, సత్వగుణము దాటి నిర్గుణములోకి రావాలి. మరి ఏం చేయాలి? నిర్గుణములోకి రావాలి అంటే శరీరానికి ఎప్పుడూ శాకాహారమే పెట్టాలి. ఎందుకంటే ఇది శాకాహారంతో ఉంది కనుక తెలియక మేము మరి రోజు 3 కేజీలు ఇలాగా ఎన్వి తినేవాడిననమాట. రోజుకో ఫుల్ బాటిల్ తగ్గకుండా తాగేవాడిని. మరేమవుతది? అస్తవ్యస్తం అయిపోయింది. దుఃఖం అయిపోయింది. వ్యాధిగ్రస్తం అయిపోయింది. అలాగే ఈ శరీరం ఏంటి? ఈ శరీరంలో ఉన్నదేంటి? ఇది ఎలా నడుస్తుంది? దేని సముదాయము? ఇదేమైనా తల్లిదండ్రులు ఇచ్చారా? ప్రకృతి నుంచి వచ్చింది శరీరం. ప్రకృతి వరము. ప్రకృతి 2 వరాలు ఇస్తాయి మిత్రులారా. ఒకటి నిద్ర, రెండోది మరణము. ఆ నిద్ర వలన మనం అనంతమైన మరి శక్తిని తీసుకుంటాము. అదే నిద్రని ధ్యానంగా వాడుకుంటే ఇంకా త్రిబులొస్తది. మరి మరణం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 పంచభూతాలు ఈ శరీరం అన్నమాట. మరి ఈ శరీరము ఎవరిది? ప్రకృతిది. అందులో ఉన్నవాడు ఎవడు? పురుషుడు అంటాం. పురుషుడు అంటే ఆత్మ పదార్థము. పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ. అలాగే మన తల్లిదండ్రులు మన పాడుపడ్డ ఇల్లుంటే, నాయనా మాది డబ్బులున్నాయి, కొత్త ఇల్లు ఇస్తాము. ఎలాగో ఈ శరీరం పాడైపోతే ప్రకృతి చెప్తది, నీకు ఇంకొక శరీరాన్ని ఇస్తాము. నువ్వు రా అంటే మనం ఏం చేస్తామంటే, అమ్మో నేను చనిపోతాను, నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారని మనం భ్రమలో పడతామన్నమాట. కానీ వాస్తవానికి మనకది వరం, మరణం. ఎందుకంటే పాడైపోయింది కనుక కొత్తది ఇస్తాను అని ప్రకృతి చెప్తుందనమాట. కనుక ఈ 2 మనకి ఉన్నాయి. ఒకటి ఏంటి? నిద్ర ఒకటి, తర్వాత మరణం ఒకటి, మధురం. సో, ఇది అంతా తెలుసుకోవాలంటే ముందు ఈ 3 రకాలైన దోషాలని, 3 రకాలైన గుణాలని మనం మార్చుకోవాలి. తమో గుణంకి ఏం చేయాలి అంటే, ఎంత నిద్రో అంతే ఉండాలి. ఎంత ఆహారమో అంతే పెట్టాలి. మరి రజోగుణంకేంటి? మనస్సు చంచలమైనది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ. అంటే బంధానికి గాని, మరి మోక్షానికి గాని కారణం ఏంటయ్యా అంటే మనసే. ఎప్పుడైతే ఆ మనసును స్థిరత్వము శ్వాసమిద్దేశ ద్వారా పెట్టామో సద్భిని సాంగత్యం. సచంగత్వే నిచంగత్వం, నిచంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలదత్వం, నిశ్చలదత్వే జీవన ముక్తి. భజ గోవిందం భజ గోవిందం. ఎప్పుడైతే సద్దిని సాంగత్యం చేస్తామో అప్పుడు మనసు నిలకడగా ఉంటుంది. ఏం చెప్తారు సజ్జనులు? నాయనా నీకంటే అందగాలు పుట్టారు, నీకంటే కోటీసులు పుట్టారు, రాజులు పుట్టారు, తాతలు ఎంతో మంది
వాళ్ళందరూ లేరే. ఎవరున్నారు? వారే రాజులు రాజ్యములను గల్గుని గర్వోన్నతి పొందురే వారేరి సిరి మూట పట్టుకొని పోవం జాలరే భూమిపై. నీకంట ఎందరో రాజులు ఈ భూమిని వెళ్ళారు, ఎంతో గర్వోన్నతిని పొందారు, ఎన్నో రాజ్యాలు వెళ్ళారు, కానీ చిన్న మూటైనా పట్టుకొని వెళ్ళారా అంటే అవేవి ఇక్కడ పనులు కాదు. ఇక్కడ అందరికీ అన్నీ ఉన్నాయి. ఎన్ని 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడు తప్ప ఏ జంతువు దాచుకోదు, దేనికి కరువు లేదు. కనుక మధ్య మార్గంలో ఎప్పుడైతే ఉంటామో మనము ఈ యొక్క గుణాలను దాడుతాం. మరి మనసుకి ఏం చేయాలంటే సద్దిన సాంగత్యము. మురారి సమచ్చ క్రితే తస్ అమే నరసచ్చ అన్నారనమాట భజగోవిందంలో. మురారి అంటే ఆ సత్యం తెలిసిన వ్యక్తితో ఎప్పుడైతే సద్దిన సంగతం చేస్తామో మన మనసు ఆగుతుంది. ఫస్ట్ శరీరం దృఢంగా ఉండడానికి యోగా చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాం. అన్నిటికంటే ఆహారం. భగవద్గీతలో చెప్తారు కదా, ఆహారం కోసం ఎంత అద్భుతంగా చెప్తారు. తర్వాత చూద్దాం. మరి మనసుని ఎప్పుడు ఇటు అటు ఇటు అటు ఉండకూడదు. ఒక ఆయన చెప్తారనమాట, నాలో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి మంచిది ఒకటి చెడుది, దేనికి నేను ఎక్కువ ఆహారం వేస్తానో అదే గెలిచేస్తుంది. సద్దిన సాంగత్యమైన ఆహారం కానీ, స్వాధ్యాయమైన ఆహారం కానీ, ధ్యానమైన ఆహారం వేస్తే అది ఆధ్యాత్మికమైన బుద్ధి అవుతుంది. మరి అదే కాకుండా ఈ సంఘంలో ఉన్న ఆహారాన్ని వేస్తే వాళ్ళు డాక్టరు, వీళ్ళు ఇంజనీర్లు, వీళ్ళు 2 బిల్డింగులు, వీళ్ళు డబ్బు, వీళ్ళు పదవులు, వీళ్ళు నాయరు, వీళ్ళు ఎమ్మెల్యే అని కానీ వేస్తే అది గెలిచిస్తుంది. అది జన్మ 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 కర్మలు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? నీ యొక్క కర్మలను కరిగించి చివరి జన్మ చేస్తుంది. ఆధ్యాత్మిక బుద్ధి 2 బుద్ధులు మనలో ఉన్నాయి. ఈ 3 ఆహారం కానీ బుద్ధికి వేస్తే నువ్వు దుఃఖ రహస్యమే కాదు, జన్మ రహస్యాన్ని కూడా పొందుతావు. అది వదిలి ఇటు వెళ్ళావు అనుకోండి, సంపదలు వస్తాయి, పదవులు వస్తాయి, కీర్తులు వస్తాయి, కానీ ఇంకా కర్మలు కర్మలు కర్మల్లో బందీ అవుతాము. ఏది కావాలో మనమే చూసుకోవాలి. దేనికి ఆహారం వేయాలో మనకు అది. అందుకే కోరింటి మంచి కష్టాలు తెచ్చుకో, ఆధ్యాత్మిక కష్టాలు. లేదంటే కోరింటి అదే ప్లేస్లో చెడ్డ కష్టాలు వస్తాయి. ఒకవేళ ఏమైనా ఆధ్యాత్మిక వైపు వెళ్తే ఈ ప్రాపంచిక సుఖాలు భోగాలు అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి మిత్రులారా. ఓన్లీ ఇవేమీ లేకుండా ప్రాపంచం వైపు వెళ్తే, ఆధ్యాత్మికత లేకపోతే అంత దుఃఖమే అవుతుంది. నువ్వు ఏ పదవిలో ఉండు, నువ్వే ధన సంపన్నుడు, నువ్వు దేనిలో ఉన్నా సరే దుఃఖం అనేది నీకు ఫ్రీ. నువ్వు ఆధ్యాత్మికతలో కానీ వెళ్తే నీకు ఆనందం అనేది ఫ్రీ. ఇవి భోగాలన్నీ మళ్ళీ వస్తాయి. కనుక ఏ దారిని వెళ్ళాలనేది మనం నిర్ణయించుకోవాలి. గురువులు ఎంతవరకు అంటే అంతవరకు చెప్తారు, ఈ విషయం చెప్తారు. నువ్వు అనంతుడివి, నువ్వు ఈ శరీరానికి కాదు, శరీరంలో ఉన్నవాడివి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి వచ్చిన అద్భుతమైన ఒక రాజకుమారుడివి. రాజకుమారుడికి రాజ్యాల కరువా, సంపదల కరువా, ఏది కరువు? అన్నీ ఉంటాయి. అన్నీ ఇక్కడ పొందుపరుచున్నారు. దాన్ని ఈ యొక్క ఆధ్యాత్మం ద్వారా నీ లోపలకు నువ్వు ప్రయాణించాలి. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర ఎతికిటిగి తనువుల మోసిడి ఎద్దుల్లా మన్మల తెల్పంగ వసమే మదిలో వేమ. తనలో సర్వం ఉంది. సర్వం అంటే ఏముంది? సర్వ సంపదలు ఉన్నాయి, భౌతికమైన సంపదలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంపదలు ఉన్నాయి, అనేకమైన లోకాలు ఉన్నాయి. కనుక ఎవరు చెప్పినా తన లోపలికి తాను వెళ్ళే కొద్దీ ఈ భావ్యం అనేది చిన్నదైపోతుంది. ఇది నేనే కల్పించుకున్నానని ఆ విధంగా మనము మానసికమైన రుగ్మతల్ని, దోషాలను కూడా పోగొట్టుకోవచ్చు రజోగుణం నుంచి మనము. ఎందుకంటే రజోగుణం చాలా ప్రప్రదమైనది. 3 గుణాలే కదా మనకున్నాయి: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణం అంటే శూద్రుడు, రజోగుణం అంటే వైశ్యుడు, సత్వగుణం అంటే క్షత్రియుడు. మరి నిర్గుణం అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానేన ఇది బ్రాహ్మణ, నిర్గుణం అనమాట. సో ఈ రజోగుణం ఎంత ప్రమాదమని ప్రతిసారి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాను అనమాట. కామయేస క్రోధయేస రజోగుణో సముద్భవ మహస్సనో మహాపాప్మ విద్యేనమైన వైరినం.
అర్జున, ఈ రజోగుణములో ఉన్న కోరికలు నిన్ను జన్మ జన్మల కర్మలకి బందీ చేస్తుంది. రజోగుణంలో ఎందుకంటే వాడికంటే నేను బాగుండాలి. తమో గుణంలో ఏం చేస్తాడు అంటే తన శరీరం కోసం తన తాగుతాడు, తన శరీరం కోసం తను పడుకుంటాడు, తన శరీరం కోసం తింటాడు. ఓన్లీ శరీర కాన్షియస్ ఉంటుంది. రజోగుణంలో నేను నాది అనేది విరజల్లుతుంది. నిర్మమో నిరంకార, నేను నాది విపరీతంగా విరజల్లుతుంది అనమాట. ఎలా అంటే నేను నా మాట వినాలి అందరూ. ఉదాహరణకి రావణాసురుడు అంటమాట. అవతల వాళ్ళ ప్రమేయం లేకపోయినా పట్టుకుపోతారు వాళ్ళ యొక్క శక్తితో. మరి రజోగుణంలో మహాసనో మహాపాపం చాలా. అందుకే పెద్దసారి ఏం చెప్పారంటే, అయినా రజోగుణంలో మాత్రం ఒక్క 2 జన్మలు తీసుకోండి, కానీ అందులో కానీ ఉంటే కామయేష క్రోధయేష రజోగుణో సముద్భవ. అంటే ఈ యొక్క గుణాలకు నువ్వు బందీడి అయిపోయి అనేక కర్మలు చేస్తావు. ఎవరేది ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళ ఆస్తిని దోషాలను చూస్తావు. పదవుల కోసం హత్యలు కూడా చేస్తావు. అంత ప్రమాదమైనది రజోగుణము. ఆ రజోగుణంలో ఎరుకుతూ ఉండి ప్రతి ఒక్కరు తప్పదు. రజోగుణం ప్రతి ఒక్కరు భగవంతుడు కాదు, కృష్ణుడు కాదు, ఎవరైనా సరే ఎత్తవలసిందే. ఆ రజోగుణం తర్వాత మరి బుద్ధిమాంద్యము, మరి సత్వగుణం. సత్వగుణంలో ఏముంటుందంటే అన్ని మంచి పనులు చేస్తారు. ఆహారాన్ని ఇస్తారు, గుడ్లు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు, వస్తువు అన్నీ చేస్తారు. కానీ నేను అనే పదం ఒకటి ఉంటుంది అనమాట. నా ద్వారా చేయబడుతుందనే పదం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చేవి 5 పంచభూతాల్లో ఉన్నవే మన సంపదలు కానీ, ఆహారం కానీ, వస్తువు కానీ, ధనము కానీ. అది ప్రకృతికి సంబంధమైనది, నువ్వు తేలేదు. నువ్వు పరమాత్మ నుంచి వచ్చిన అంశ ఆత్మవి. నువ్వు దర్శించడానికి వచ్చావు భూమి మీదకి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణాత్మ వచ్చి నువ్వు జస్ట్ విజిటర్వి. అనేక లోకాలు ఉన్నాయి. కానీ ఈ చిన్న భూలోకము, ఈ స్టేజ్ మీదకి నేను వస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మర్చిపోతారట కదా. నేను ఎవరినో మర్చిపోతాను కనుక నాకు గొప్ప బాగుంటుందని మన పూర్ణాత్మతో మనం మొరపెట్టుకుంటే ఈ స్టేజ్ మీద ఎలాగైతే డైరెక్టర్లు ఇస్తారో ఒక పాత్ర, ఆ విధంగా 2 తల్లిదండ్రులు తయారు చేసుకొని మనం చక్కగా వస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమెరికా ఎక్కడికో వెళ్తే ఎలాగైతే ఫ్లైట్ మీద వెళ్తామో అక్కడ పని అయిపోయిన తర్వాత వచ్చేస్తాము. అలాగే ఇక్కడ ఈ భూమండలంకి ఈ పంచభూతాలు అనే శరీరము ఉంటేనే ఇక్కడ రాగలం. అక్కడ ఫ్లైట్తో ఎలాగైతే వెళ్ళగలము ఉదాహరణకి, ఈ భూమి అనే గ్రహానికి రావాలంటే ఆత్మ శరీరం తీసుకోవాలి. కానీ శరీరం మనం కాదు. శరీరంలో ఉన్నవాడిని, విజిటర్ని. జస్ట్ నేను ఎందుకు వచ్చాము? సరదాగా వచ్చాం. జన్మ తీసుకొని అనేకమైన అనుభవాలు పొంది కొంతమంది ఆత్మజ్ఞానం నేర్చుకొని మనలాగే కొంతమందికి ఆత్మజ్ఞానం నేర్పిన తర్వాత మాత్రమే ఈ జన్మ చివరి జన్మ అని సేతు మహర్షి చెప్తారనమాట. కనుక చూడండి, సరదాగా జన్మ తీసుకొని అనేక అనుభవాలు అంటే అంటే మంచి అంటే కష్టము, నష్టము, అవమానము, అనేకమైన అనుభవాలు పొంది దాని ద్వారా ఆత్మ ఎదుగుతుంది. ఆత్మ జ్ఞానం నేర్చుకొని ఆ తర్వాత ఏమవుతుంది? మనలాగే కొంతమంది ఆత్మజ్ఞానాలు తయారు చేసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద నుంచి పర్మనెంట్గా నువ్వు ఉన్నత లోకాల్లో ఉంటావు. లేదంటే పునరపి జననం, పునరపి మరణం, 3 ధర్మాల్లో మనం చిక్కుపోతాం. 3 ధర్మాలు ఎప్పుడు దాటం. కనుక ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇది ఎక్కువ కామం అంటే కోరికలు ఎక్కువ రజోగుణంలో ఉంటాయి. అందుకే ఇప్పుడు తమో గుణంలో ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో ఎక్కువ ధ్యానాన్ని గంటలు చేయాలి. రజోగుణంలో ఉన్నప్పుడు ఎక్కువ సద్దిని సంగతి చేయాలి. మరి బుద్ధిపరమైనదంటే సత్వగుణంలో ఉన్నప్పుడు ఎక్కువ పుస్తకాలు. ఎందుకే 3 పెట్టారు సార్. ఇంతవరకు ఈ భూమి మీద ఏదో ఒక ధ్యానం ద్వారో, లేదంటే ఓన్లీ పాండిత్యం ద్వారో, లేదంటే ఈ యొక్క సద్దిన సంఘర్షణ ద్వారో చాలా కష్టమైన పని. ఈ 3 ఎవరైతే చేస్తారో మినిమం 3 గంటలు. కనుక వీళ్ళు ఒక స్థాయికి వస్తారు. ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సాంగత్యము ఎప్పుడైతే ఈ 3ని చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ముక్తి అనే మార్గంకి మనం దాటుతాం. బుద్ధిపరమైన మాంద్యాలు ఏంటి అంటే నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనేది సత్వగుణంలో ఉండిపోద్ది అనమాట. అది కూడా ఒక గుణమే, అది కూడా బంధమే. నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేసిన దానికి మళ్ళీ ఫలితం తీసుకో. నువ్వు చెడు చేస్తే చెడు కర్మ అనిపించడానికి రావాలి, మంచి చేస్తే పుణ్యం అనే కర్మాన్ని అనిపించరావాలి. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? ప్రకృతే క్రియమానాని గుణ కర్మాని సర్వస్సహ అహంకార విమూఢాత్మ కర్తహమితే మన్యతే. ఈ ప్రకృతి నుంచి వచ్చిన 3 గుణాలు కదా, ప్రకృతి నుంచి సర్వం వస్తుంది కదా.
నేను అంటించేసుకుంటున్నాడు వీడు. నేను పలానా వాళ్ళకి అన్యాయం చేశాను, నేను పలానా వాళ్ళకి పుణ్యం చేశాను అని అంటించుకుంటున్నాడు. గుణాలు దాటిపోతే ఆటోమేటిక్గా అన్ని నేననే పదం ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు. శుభ అశుభ పరిత్యాగి అవుతాడు అనమాట. శుభాన్ని అశుభాన్ని రెండు సమానం తీసుకుంటాడు కనుక గుణ అతిథుడు కా. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తువో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. నువ్వు నిర్గుణుడివి కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ముక్తి. ఎప్పుడైతే నువ్వు మోక్షమైన స్థితికి వెళ్ళావో ముక్తి ఉంటుంది. ఒక్కసారి శరీరానికి బాగులేకపోయి నువ్వు తగ్గించుకుంటే ధ్యానంలో ఇంకా జీవితంలో ఎప్పుడూ రాకూడదు. అది ముక్తి. ఒకసారి వచ్చి ఒకసారి తగ్గి మళ్ళీ వచ్చిందంటే నువ్వు ముక్తులు లేవు. ఒక్కసారి మరి మానసికమైనవి అనమాట. ఎవరో నాకు అన్నారు, నేను కునుగుపోయాను, ఎవరో నాకు తిట్టారు, నేను అనుకున్నది రాలేదు అని అది ఎప్పుడు ఇంక ఉండదు. మానసికమైన రుగ్మతను కూడా రజోగుణం తప్పిపోతావు. ఇది దేనివల్ల? ముందు ధ్యానం వల్ల, తర్వాత సజ్జన సాంగత్యం వల్ల. ఇంకా బుద్ధిపరమైన మాంద్యం ఏంటి? నేను చేస్తున్నాను అనేది ఉండదు. నేననే పదం తీసేస్తాము. నా ద్వారా జరుగుతుంది. నేను అంటే ఆత్మ, నేను సాక్షిని అని చెప్తారు కదా. నువ్వెవరు అయ్యా అని అడుగుతారు అర్జునుడు. కృష్ణుడికి అడుగుతాడు, నువ్వెవరు అంటే ఆయన యశోద కుమారుని కానీ, దేవక కుమారుని లేదా నందుని కుమారుని ఏమీ చెప్పాల. అయమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత ఆదిత్య మధ్యంచ భూతానామంత. నేనెవరును అంటే నేను ఆత్మనై ఉన్నాను. సర్వకాలాల్లో సర్వ పరిస్థితుల్లో ఉన్నాను. ఆదిలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, అంత ప్రళయకాలంలో కూడా ఉన్నాను. ఆ ఉన్నది ఎవరు అంటే మన లోపల ఉన్న ఆత్మ. ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్చిత చ పండిత. ఆత్మ అంటే నేను. నేను అంటే ఆత్మ. ఈ యొక్క పాంచభూతకమైన శరీరం నేను కాదు. నేనంటే ఎందుకంటే ఇది నాశనం అయిపోయి అదృశ్యం తన్నస్య, నాశనం అయిపోయేది. నాశనం కానిది ఏదైతే ఉందో అది సనాతనం. సనాతనం అంటే అది ధర్మము కాదు. సనాతనం అంటే ఆత్మ. ఇప్పుడు ఉండి ఇంకొకసారి లేకపోతే కాదు. యుగంలో ఉండి ఇంకో యుగంలో ఉన్నది కాదు. ఇది సృష్టి మొదటి నుంచే వచ్చింది, ఎప్పుడు ఉంటుందనే సత్యము మనం ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, మన అనుభవం ద్వారా మనము తెలుసుకుంటాము. ఆ విధంగా ఎప్పుడైతే 3 గుణాలని మనము దాటుతామో ముక్తి. చూసారా? ఎప్పుడు శారీరకమైన బాధలు లేకుండా ఉంటే నీ అరిసర్గాల్ని హరించినోడవుతావు. అరియంతుడనే ఒక పదం వస్తుంది. నేను నా బీపీ, కొలెస్ట్రాల్ నేను తగ్గించుకొని ఏ మాత్రలు వేయకుండా హ్యాపీగా ఉన్నాను, హరియంతుడయ్యాను. మరి ఏం చేస్తాను నేను? నాలాగా ఎంతోమంది ఈ రోగాలతో ఉన్నారు కనుక వాళ్ళకి ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మనం హరియంత్రం. ఎప్పుడైతే అరిషడ్వర్గాలని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలని మనము అదుపులో పెడతామో అప్పుడు మనలో రోగాలు ఏమీ లేకుండా అద్భుతంగా ఉంటాం కనుక మనం హరియంత్రం అవుతాము. ఇంకా బాగుంది. మా పక్క వాళ్ళకి అందరూ చెప్పాను, మా ఊరి వాళ్ళు చెప్పాను కదా, ఇంకా నేను పక్క ఊర్లో చెప్పాలి. నన్ను నేను ఎప్పుడైతే బాగు చేసుకున్నానో హరియంతుడు. పక్క వాళ్ళకి చెప్తే బోధిసత్వుడు, మాస్టర్. బోధించే వాళ్ళు మొత్తం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనాలు. పిరమిడ్ మాస్టర్ అందరూ బోధిస్తారు కనుక, బోధిస్తున్నాం కనుక బోధిసత్వుడు. ఇప్పుడు చాలా గ్రామాలు అన్నీ తిరిగాము. ఇంకేం చేయాలి? నేను ఈ దేశం అంతా చెప్పాలి, ఈ రాష్ట్రం అంతా చెప్పాలి. ఇంకా అవసరమైతే ఇంకొక దేశాలు కూడా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతాం? మనము బుద్ధుడు అవుతాము. హరియంతుడు అంటే తన రోగాలని తగ్గించుకున్నవాడు, ఎప్పుడు శరీరాన్ని అద్భుతంగా ఉంచుకున్నవాడు. బోధిసత్వుడు, పక్క వాళ్ళకు చెప్పేవాడు. బుద్ధుడు, ఈ ప్రపంచమంతా ధ్యానమయమవ్వాలి, శాకాహారమయమవ్వాలి, పిరమిడ్మయమవ్వాలని చెప్తాడు. అంతవరకు కూడా జన్మరహస్యం పొందలేము. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం ధ్యానం ద్వారా. ఎన్ని వేల సంవత్సరాలు ఉండేగాక మరి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మరి అన్నీ బాగుంటాయి. దుఃఖ నివారణ మార్గం పొందుతాడు. ముక్తి అయినంత మాత్రాన జన్మ రహస్యం కాదు, దుఃఖ రహస్యమే ముక్తి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దుఃఖం లేకుండా ఉండడమే ముక్తి. మరి ఏంటయ్యా జన్మ రహస్యము అంటే విస్తారంగా ధ్యాన ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళు జన్మ రహస్యం నుంచి బయటపడతారు.
పరమ మాస్టర్స్ అందరూ అదే చేస్తున్నారు. జన్మరాహిత్యం పొందడము అంటే నీలాగా ఆత్మజ్ఞానాన్ని తయారు చేయడము. అదే తప్ప ఇక్కడ ఏదో చెప్తున్నాం కాదు. ఇంకా నువ్వు ఆత్మవు నాయన, నువ్వు శరీరము కాదు, శరీరంలో ఉన్నవాడివి. నీకు సకల భోగాలు ప్రకృతి నుంచి వస్తున్నాయి అని ఎప్పుడైతే చెప్తామో, ఈ చిన్న చిన్న కష్టాలే అబ్బో నాకు శరీరం కాదా, నేను ఆత్మని, ఆత్మకి ఏంటి ఆహారం వేయాలి అనే విషయం తెలుసుకుంటాడు. అందరము శరీరాహారము శరీరం బలంగా చూసుకుంటాం కానీ ఈ లోపల ఉన్న వాడికి ఒక ఆహారం మర్చిపోయాం కదా. అదే శ్వాస అనే ఆహారం ఎప్పుడైతే ఇస్తామో ఆత్మ అద్భుతంగా ఎదుగుద్ది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా జన్మరహస్యం పొందాలి అందరూ ఇదే. ఇప్పుడు దుఃఖరహస్యం పొందిన ఇప్పుడు మణి మూలాధార స్వధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ చక్రాలు, ఈ యొక్క 6 చక్రాలని మనం ఉత్తేజపరుచుకున్నా మళ్ళీ జన్మ తీసుకుంటావు, జన్మరాజ్యం పొందవు. 6 చక్రాలను దాటి సహస్రారం అనే స్థితికి ఎవరైతే వెళ్తారో వాళ్ళది శివర జన్మ అన్నారు. భగవద్గీతలో చూద్దాం, అద్భుతమైన ఒక శ్లోకం ఉందన్నమాట. 8వ అధ్యాయం 16లో ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనర్జున మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. చూసారా, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనర్జున, నువ్వు ధ్యానస్థితిలో కూర్చొని నువ్వు ఆ ఆజ్ఞాచక్రం ఓపెన్ చేసుకొని ఈ సువర్ణ భువర్ణ అన్ని లోకాలు నువ్వు హాస్టల్ ట్రావెల్ చేసినా పునరావర్తనర్జున అంటే మళ్ళీ పుడతావయ్యా అన్నారు. మా ముపేత్య తూ కౌంతేయ, నా స్థితికి కానీ నువ్వు చేరుకుంటే పునర్జన్మన విద్యతే. శ్రీకృష్ణ పరమాత్మ స్థితి ఏంటి, సహస్రార 6 చక్రాలను దాటి సహస్ర స్థితిలో ఎందుకు నేను ఉన్నాను అంటే నేను ఈ ప్రపంచానికి ధ్యానం చెప్పాను, యోగువు కా అన్నాను. ఎవరైతే ఈ ధ్యాన ప్రసారం చేస్తారో అది దాని అంతరార్థం, వాళ్ళు చివరి జన్మ. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మకి నువ్వు ఆత్మని తెలియజేస్తారు, నువ్వు ఇంక ఎదుగుతుంటావు. ఒక్కొక్క ఆత్మ తన ఆత్మని తెలుసుకునే కొద్దీ ఈ చెప్పేవాడు ఇంకా ఎదిగి 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 ఒక్కొక్క కమలము, ఒక్కొక్కరికి నువ్వు ధ్యానం చెప్పి ఒక్కొక్కరు ఎదుగుతుంటే ఒక్కొక్క కమలం ఇచ్చుకొని సహస్రారం వెళ్తావు. బ్రహ్మ భువనాలోక పునరోవర్తనర్జున మా ముపేత్య తూ కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇంక నీకు జన్మరణ చక్రం నుంచి నువ్వు తప్పించుకుంటావు, ఎందుకంటే 3 ధర్మాలను నువ్వు పాటించున్నావు. చూసారా, 3 ధర్మాలు పాటించేసావని చెప్పేశారు ఆయన ఈ ఒక్క జ్ఞానం చెప్పడం వలన. ఎందుకు ఫస్ట్ ఏం చేసావు నువ్వు, శరీరాన్ని సక్రంగా యుక్తహార విహారస్య యుక్త శ్రేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యుక్తమైన ఆహారాన్నే పెట్టావు, యుక్తమైన విహారాన్నే చేశావు. మరి యుక్తమైన చేష్టలు చేస్తావు. చేష్టలు అంటే కర్మలు. ఏది చెయ్యాలి, నాకు అంటుకున్న కర్మలు చేస్తానా, ఇంకా వదులుకునే కర్మలు చేస్తానా. యుక్తమైన 4 యుక్తాలు చెప్పారు, యుక్తాహారం, యుక్త విహారము, యుక్త శ్రేష్ట, యుక్త స్వప్నం అంటే నిద్ర. నిద్ర కూడా సక్రంగా ఉండాలి. యుక్త అవబోధ, జ్ఞానోదయం అయిన తర్వాత కూడా సక్రంగా ఉండాలి. 5 అంటే ఆహారంలో జాగ్రత్త, విహారంలో అంటే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎలాంటి వాళ్ళు తిరుగుతున్నావు జాగ్రత్త, చేష్టలు అంటే నీ యొక్క పనులు ఏ పనులు చేస్తున్నావు జాగ్రత్త, కర్మలు బందీ అయిపోతున్నావా లేకపోతే నిష్కామ కర్మం చేస్తున్నావా జాగ్రత్త. నిద్ర జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రలో కూడా నువ్వు ఎటు వెళ్తున్నావు, పడుకున్నప్పుడు ఏం చేస్తుందని గమనించాలి. అవబోధ, యుక్త అవబోధ అంటే జ్ఞానోదయం. జ్ఞానోదయం అయిన తర్వాత కూడా జాగ్రత్త, ఎందుకంటే 4 శత్రువులు వచ్చేస్తాయి. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత 4 శత్రువులు మళ్ళీ వస్తాయి. భయము, పరిమితి జ్ఞానము, అహంకారం, బద్ధకమైన 4 శత్రువులు వెంటనే వస్తాయి జ్ఞానోదయం అయిన తర్వాత. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత, ఎందుకంటే ఇది వైకుంఠపాలి, ఇది ఒక్క ఇంద్రియం చాలు నువ్వు ఆకాశంలోనే పడేయడానికి. శబ్ద స్పర్శ రూప రసగంధమైన 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. శబ్దానికి నువ్వు లొంగినా, స్పర్శకు లొంగిపోయినా, చూపుకి లొంగిపోయినా, రసం నాలికి ఆహారానికి లొంగిపోయినా, శబ్ద స్పర్శ రూప రస గంధం వాసనకి 9లాగా. చూసారా, శబ్దానికి ఏంటి మరి
అంటే ఒక లేడు, ఒక ఫ్లూట్ కానీ వస్తే అది దొరికిపోతుంది. ఒక్క ఇంద్రియమే దానికి ఉంది. స్పర్శకి ఏనుగు అంటే శరీరము, స్పర్శ రూపకి చేప. ఒకడు గాలం పెడతాడో అది వచ్చి ఆ కిందనేముందో తెలియ పెట్టేస్తుంది. రసం, శబ్ద స్పర్శ రూప రస గంధం. ఆ తుమ్మిద ఆ మకరందం తగ్గడకెళ్ళి అందులోనే మైమరిచిపోయి చచ్చిపోతాం. అనగా 5 ఇంద్రియాలు మానవుడికి ఉన్నాయి. ఒక ఇంద్రియం ఒకదానికి ఉన్నాయి కానీ 5 ఉన్నాయి. ఈ 5 కూడా జ్ఞానోదయం అయిన తర్వాత కూడా నిన్ను రంజింపజేస్తాయి. కనుక ఎప్పుడు అదే స్థితిలో మనం ఉండాలి. కనుక 5 ఒక్క శబ్ద పరస రూప రసగంధాలనే ఎప్పుడైతే మనము ఎరుకుతో వాడతామో, మధ్య మార్గంలో వాడతామో, అప్పుడు ఈ 4 శత్రువులు మన అదుపులో ఉంటాయన్నమాట. 4 ఏంటి? భయం. ఫస్ట్ ఒక ఆత్మ భయం తప్పించుకోవాలంటే ఒక 150 జన్మలు పడతాయన్నమాట. ఆత్మ భయం తప్పించుకోవడం 100. భయం వల్లే మనం ఎక్కువ వస్తాం ధ్యానంలోకి. ఎందుకంటే ఏం జరిగిపోతుంది, ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎలా పడుతున్నారు, ఈ భూమి మీద ఏంటి ఎంత వింతలు ఉన్నాయని ఒక భయం ఉంటుంది. ఎప్పుడు నలుగురు వస్తారు. అర్జున నా దగ్గరికి అంటాడు ఆయన. 4 రకాలు వస్తారయ్యా. శత్రువిధ భజంతే మాం సుకృతునో అర్జున ఆర్తో జిగ్జాసరర్థార్థి జ్ఞానీస భరతర్షభ. 4 రకాలు వచ్చారయ్యా. ఇది ఎవరు? చతుర్వేద 4 రకాలు. ఆర్తనాదాలు. నాకు ఆర్తనాదాలు పెడతారు. నేను రోగిని, నేను పాపిని, నన్ను కాపాడు కాపాడు కాపాడని అనేక విధాలుగా వాళ్ళకి వాళ్ళే అడుగుతుంటారు అనమాట. ఆర్తనాదాలు పెట్టేవాళ్ళు. మరి జిజ్ఞాసులు ఆలోచిస్తుంటారు. ఏంటి, గతంలో ఎవరో ఉండుంటారు కదా మనకంటే ముందు. నాకు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాల కిందట నేను ఎక్కడున్నానబ్బా? పోనీ ఇంకో 100 సంవత్సరాలు ఎక్కడుంటాను? జిజ్ఞాసులు వీళ్ళు. ఒకళ్ళు ధనికులుగా ఉన్నారేంటి, ఒకళ్ళు వికలాంగులుగా ఉన్నారేంటి, ఎంత జిజ్ఞాసులు అనమాట. ఆలోచిస్తుంటారు. మరి జిజ్ఞాస్ అర్ధార్థి. గుడి దగ్గరికి వెళ్ళి భిక్షము, ఎక్కడికి వెళ్ళి భిక్షము అడుగుతాం. నాకు పలానా వస్తే నీకు ఎంత ఇస్తానని అడుక్కునేవారు. ఆధ్యాత్మిక అడుక్కోడు. నాకు ఇంత కావాలి, నా కొడుకు పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం రావాలి, ఇవన్నీ. అర్ధార్థి జ్ఞానీసు భరతర్షభ. జ్ఞానులు పుట్టుకతోనే పువ్వు పరిమళించింది అన్నట్టు వాళ్ళు చాలా సున్నితంగా ఉండి ఆటోమేటిక్గా జ్ఞానం వస్తారు. ఈ 4 వస్తారు. ఆర్తో జిగ్జాసర అర్ధార్థి జ్ఞానీష భరతర్షభ. అర్జున సుకృతం. అర్జున దానికి కూడా సుకృతం ఉండాలన్నమాట. ఆ సుకృతం ఉంటేనే వీళ్ళు వస్తారయ్యా అని చెప్తారనమాట. సో ఈ విధంగా మరి అందరూ ధ్యాన సాధన చేసి శరీరాన్ని, ఈ యొక్క మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోవాలి. మరి సజ్జన సాంగత్యం చేసి అకలావికమైన మనసు. ఎందుకంటే ఇవి వస్తుంటాయి వెళ్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శీతాకాలము. ఈ శీతాకాలంలో ఏమొస్తుంది? చలి స్పర్శిస్తుంది మనకి. వేసవి కాలంలో ఎండ స్పర్శిస్తుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో నిత్య తాం తితిక్షస్వ భారత. అర్జున, ఈ యొక్క ఇంద్రియగానికి గోచరమైన ఈ యొక్క శరీరము మరి శీతాకాలం వేసవికాలం ఎలాగైతే వస్తాయో అలాగే ఈ కష్టాలు ఈ సుఖాలు అలాగే వస్తాయ్యా. తితిక్షస్వ భారత, దీన్ని కొంచెం భరించు. ఇవేవి నీకు శాశ్వతం కాదు, శాశ్వతమైనది కాదు. శరీరమే శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన వాడు ఉన్నాడు, వాడికి ఏమి అంటావు అని చెప్పి ఈ మనసుని ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి. మరి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎందుకు త్రిరత్నాలు ఇచ్చారు మనకి? ఆధ్యాత్మిక గ్రంథాలు బుద్ధిని పరిపక్వం చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక యోగాంశ పరమాత్మ బుక్ చదివి ఎవరికైనా సాధ్యమే, ఈ యోగం ఎవరికైనా సాధ్యమే, ఏమీ లేకుండా కూడా అన్నీ చేయొచ్చు అని తెలుసుకుంటాము. అలాగే అతిసార ప్రజ్ఞావేదం చదివి మరి అందులో అద్భుతం చెప్తారనమాట. మనం అందరము చీకటి గుహలో ఉండి తలుపుని ఎనుకుతున్నాము. అదేదో ఒక రోజుకి ఆ తలుపు మీద చేయబడుతుంది, ఓపెన్ అవుతుంది. అంటే దివ్యచక్షు, 3వ నేత్రం ఓపెన్ అవుతుంది. మన డౌట్లన్నీ క్లియర్ అయిపోతుంది. లేదంటే నాకు 3వ నేత్రం రావాలి, నేను చూడాలి అంటే ఎట్లా అవుతుంది? కనుక ఎప్పుడు ఆ యొక్క బుద్ధిని సరిచేయాలంటే ఆధ్యాత్మిక గ్రంథాలు
చదవాలన్నమాట. భగవద్గీతలో ఏం తెలుస్తుంది మనకి? ఓహో! ఉన్నది ఒకే ఒక్కటి, వేరుగా లేదు. నేను వేరు కాదు, నా భార్య వేరు కాదు, నా పిల్లలు వేరు కాదు, నా శత్రువు వేరు కాదు, నా మిత్రులు వేరు కాదు. అందరూ ఒక్కటే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్వజాన్యతః తత్ర కా మోహః కా శోకః ఏకత్వం అనుపశ్యత. అద్భుతమైన శ్లోకం ఇది. ఈశావాస్యోపనిషత్తులో 7వ శ్లోకం ఉంటదన్నమాట. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్వజాన్యత. అంటే ఈ యొక్క అంటే భూతము అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఆత్మగా నువ్వు దర్శిస్తే తత్రక మోహ, నీకు మోహం లేదు. కా శోక అంటే దుఃఖము లేదు. ఏకత్వం అనిపిస్తే ఏకత్వం కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారండి. అంటే అన్నిటిని సమానంగా ఎవడైతే చూస్తాడో శోకము దుఃఖము లేదు, మోహము కూడా లేదనే విషయాన్ని చెప్తారనమాట. కనుక మన అన్నిటికీ అడ్డాడ కారణం ఈ మూడే కదా: కామము, క్రోధము, లోభం. కామము, క్రోధం, లోభం, మోహం తత్వాత్మానం పశ్చిత సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢ స్తే భజంతే నరక విగూఢ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంత్రాప్తే సన్నహిత కాలే నై రక్షతి రుకురంకరణే. చూసారా? కామం, క్రోధం, లోభం, మోహము. కామము కోరిక, క్రోధము. చూసారా? ఒక కామం తీరిపోతే లోభం, అది నా దగ్గర ఉండాలి, ఆ వస్తువు నా దగ్గర ఉండాలి, ఆ మనిషి నా దగ్గర ఉండాలి, డబ్బు నా దగ్గర ఉండాలి, ఆ పదం నా దగ్గర ఉండాలి. ఒకవేళ తీరకపోతే ఎవరు అడ్డు పెడుతున్నారో వాళ్ళ మీద క్రోధము. రెండు చిక్కుముడి. అందుకే మధ్య మార్గము. వచ్చినది ఉన్నది నీది, వచ్చింది నీది కాదు, ఉన్నది నీది కాదు, పోయింది నీది కాదు. మహాత్ముడు ఒక చిన్న వాక్యములో విశ్వం అంతా పెట్టేశాడు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోను. కనుక ఈ 3 నరక ద్వారం అట: కామము, క్రోధము, లోభము. తస్మద్దే సయం త్రజత్. ఈ 3ని విడిచిపెట్టేయాలి అందరూ కూడా. అంటే విడిచిపెట్టమంటే మధ్య మార్గంలో ఉండడం, వచ్చిన దాన్ని స్వీకరించడము, లేని దాన్ని ఉన్నదానితో సంతృప్తి పడడము, అలా చేయాలన్నమాట. అలాగా ఆధ్యాత్మికతలో మనం పెరిగే కొద్దీ 4 శత్రువులు, ముముక్షు 4 శత్రువులు అంటారనమాట. ఫస్ట్ భయం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము 3 ధర్మాలు సక్రంగా చేస్తామో, ఈ 3 ధర్మాలను ఎవరైతే అర్జున, ఈ 3 ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు పైలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళు నువ్వేం చేసావయ్యా అన్నారు. కనుక ఫస్ట్ ధర్మం శరీర ధర్మము, రెండోది సంఘ ధర్మము, మూడోది ఆత్మధర్మము. శరీర ధర్మంకి ఏంటి? అద్భుతంగా శరీరం, ఎందుకంటే ఇది వరము, ప్రకృతాలకు వరం. కనుక 5 పంచభూతాలు ఈ శరీరం. కనుక బయట 5 పంచభూతాలు దీన్ని రక్షించుకుంటున్నాయి. మిత్రులారా చూసుకోండి, మనమే రక్షించుకో 5 ఇచ్చాయి. ఎందుకు ఇచ్చిన వల్ల రక్షిస్తున్నారు. మట్టిని మట్టి కాపాడుకుంటుంది, మరి నీరుని నీరు కాపాడుకుంటుంది, అగ్ని జీర్ణశైలి అది కాపాడుకుంటుంది, శ్వాసని గాలి కాపాడుకుంటుంది, సెల్స్ని ఆకాశతత్వం. 5 ఉన్నాయి కనుక 5 బయట నుంచి మనకి రిఫ్లెక్షన్ చేస్తున్నాయి. మరి ఈ 5ని మనము, ఈ శరీరంలో ఉన్నవాడు ఆత్మ. కనుక ఎప్పుడైతే ఈ శరీర ధర్మంలో సక్రంగా, ఎందుకంటే శరీరానికి ఏం కావాలి? అద్భుతమైన శాకాహారము, ఫ్రూట్స్ అన్ని సక్రంగా పెడతాము. ఈ శరీర ధర్మంలో చక్కగా అద్భుతమైన నిద్రను తీసుకుంటాము, అన్నీ ఉంటాయి. తర్వాత ఏంటి? కుటుంబ ధర్మం మరియు సంఘ ధర్మంలో ఏం చేస్తామంటే, కుటుంబం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, స్త్రీలైనా పురుషులైనా 8 గంటలు తీసేయాలి. జాబ్ చేస్తావో ఏం చేస్తావో తెలియదు. 24 గంటలు ధ్యానమే కాదు, 24 గంటలు సత్యం, 8 గంటలు కుటుంబ ధర్మం తీయాలి. కుటుంబ ధర్మం, సంఘ ధర్మం. కుటుంబ ధర్మం అంటే మన యొక్క భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు మరియు చుట్టాలతో కలిపి వస్తుంది కుటుంబ ధర్మం. నువ్వు చేసి వాళ్ళకి పెంచాలి. ఎవరికి సాధ్యమైతే వాళ్ళు అది కంపల్సరీ చేయాలి. సంవత్సరాల నిర్మాణం కనుక మనము ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళం కాదు. అది లేనిది, అది సన్యాసం లేదు మనకి. ఓన్లీ సంసార నిర్మాణం కనుక కుటుంబ ధర్మానికి ఒక 8 గంటలు కేటాయించాలి. ఈ 2 అందరూ చేస్తున్నారు, 3వది మర్చిపోయారు: ఆత్మధర్మము. ఎంత అద్భుతం చెప్పారు! తేత్వం భోక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య
మర్తిలోక విశంతి ఏవం త్రయాధర్మమను ప్రపన్న గతాగతం కామ లభంతే. 9:21 ఉంటుంది, అద్భుతమైన శ్లోకం. ఏం చెప్పాడు ఆయన? తేత్వం భోక్త్వా. ఎందుకయ్యా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నారు, మరి రాకుండా ఉండాలి కదా అని అర్జునుడు అంటే మన ఈ భూమండలం మీద లాయరు, ఆయనకి అన్ని తెలిసినా మన కోసం అడిగాడు అనమాట. అందుకే 5,000 సంవత్సరాలైనా భగవద్గీత ఇప్పుడుకు అది నూతనమే. ఎప్పటికి ఎవరు చదివినా వాళ్ళకు కొత్త అర్థం వస్తూనే ఉంటుంది. అందులో లేనిది లేదు, అందులో ఇంకా లేనిది లేదు. ఆరోగ్యం కోసం ఉంది, మరి ఐశ్వర్యం కోసం ఉంది, ముక్తి మోక్షం కోసం ఉంది. అది ఇప్పుడు ఆ టైం చాలదు. ఒక 3 శ్లోకాలు నా జీవితం మార్చేసింది. సో ఏంటంటే ఆ విధంగా ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చి పుణ్యం చేస్తారో ఆ పుణ్యాన్ని తీర్థం భూక్త్వ అంటే అక్కడ విశాలమైన స్వర్గలోకంలోకి వెళ్ళి ఆ పుణ్యాన్ని మనం అనుభవించి మర్త్యలోకం విశ్రంతి మళ్ళీ వచ్చేస్తామంట. ఎందుకు అంటే తీర్థం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం. ఎప్పుడైతే మనం పుణ్యం పట్టుకెళ్ళో మన క్షీణి అయిపోయింది, మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఏవం ఎందుకనగా త్రయధర్మ మను ప్రపన్న. 3 ధర్మాలు కంప్లీట్ చేయలేదయ్యా భూమి మీద. శరీర ధర్మం చేయాలి, మరి కుటుంబ ధర్మం చేయాలి, మరి 3వది ఏంటి? ఆత్మధర్మము. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఈ 3 నేళ్ళు పట్టుకోవాలి. చూసారా? నేను ఎవరు అనేది, మరి నేననేది ఒక శరీరము, నేననేది ఒక మనసు, నేననేది ఒక ఆత్మ. 3 నేళ్ళు ఉన్నాయి. ఏది నేను అని దీన్ని ఎప్పుడు అభ్యాసం చేసి తెలుసుకోవాలి. ఆత్మధర్మంలో ఎవరైతే ఉంటారో ఏవం త్రయధర్మ మను ప్రపన్న గతాగతం కామ లభంతే. ఈ 3 ధర్మాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా భూమి మీదకి రావడము పోవడము ఉండదు నాయన, వాళ్ళ ఇష్టం. ఇంకా 3 ధర్మాలు చూడండి. శరీర ధర్మానికి శరీరంగా నువ్వే చూసుకోవాలి. మరి కుటుంబ ధర్మం ఎవరు చూస్తారు? నువ్వే చూసుకోవాలి. 8 గంటలు చూడండి, శరీరానికి 8 గంటలు నిద్ర కాలకృత్యాలతో సహా. మరి కుటుంబ ధర్మానికి ఒక 8 గంటలు ఉద్యోగం చేస్తావో, కూలి చేస్తావో, ఏం చేస్తావో ఒక 8 గంటలు. మరి ఆత్మధర్మకు 8 గంటలు ఉన్నాయి కదా. ధ్యానము స్వాధ్యాయం సజ్జనం చేయడానికి 3 ఎంత మాస్టర్స్? 24 గంటలు ఒక రోజుకు ఉన్నాయి కదా. నాకు టైం లేదండి, అబద్ధం చెప్తాం చక్కగా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇంపార్టెంట్ 4వ అధ్యాయం 39, 40లో గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఒక శ్లోకము. అజ్ఞచ్చ శ్రద్ధానచ్చ వినాశాత్మ ప్రణసతి 4:40లో. అజ్ఞానము అశ్రద్ధ అపనమ్మకం ఎవరికైతే ఉంటుందో అర్జున, ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా వాళ్ళకి ముక్తి మోక్షం లేదు. గురువులు ఈ భూమి మండలం మీద, ఈ భూమి వచ్చిన నుంచి కూడా అందరూ కలిపి కలగట్టుకొని తయారు చేసి ఉపనిషత్తులు ఇవన్నీ బైబిల్ అన్నీ తయారు చేసి మనకిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మానవుడు ఆనందంగా ఉండడానికి వచ్చాడంట. ఎలాగ ఏ పరిస్థితి కానీ వస్తుంటారు, పోతూనే ఉంటారు. ఆనందో బ్రహ్మ అన్నారు అనమాట. ఆనందంగా ఉండడానికి మాత్రమే ఇక్కడికి వస్తాం. అలాగా 3 ధర్మాలు ఎవరైతే చేస్తారో చూసారా, ఆ 3 చక్రంగా మరి మళ్ళీ మనం చెప్పుకోవాలంటే శరీర ధర్మానికి తమోగుణం నుంచి రిలీజ్ అవుతాము, కుటుంబ ధర్మం చేస్తే రజోగుణం రిలీజ్ అవుతాము, సంఘధర్మం నుంచి ఆత్మధర్మం చేస్తే ఇంక నేను ఎవరన్నా తెలుసుకుంటాము. ఈ 3 ఎవరు చేస్తారో వాళ్ళకి ఇంకా తెలియదు, సమస్య లేదు. ఆ 3 చేయాలంటే మళ్ళీ 3 పట్టుకోవాలి. ధ్యానము స్వాధ్యాయము సద్జన సంగత్యము. అందుకే ఆచార్యులు చెప్తారు, భగవద్గీత కించదేత గంగా జల నౌకనిక పీత సుకృతి పియేన మురారి సమర్చ కృతే తస్సయమేన రజచ్చ భజ గోవిందం భజ గోవిందం. ఎవరైతే భగవద్గీత కించిత్ కొంచెం ఒక్క శ్లోకాన్ని తీసుకొని చదివేయడం కాదు, పాటలు పాడేయడం కాదు, ఆ ఒక్క శ్లోకంలో అర్థము అంతరార్థము పరమార్థం తెలుసుకొని ఆచరిస్తే పని అయిపోయింది భూమి మీద. గంగాజలం అంటే ధ్యానం అని చెప్పారు సార్. మురారి సమర్చ, మురారి అంటే ఇందాక అనుకున్నాం, అంటే సత్యం తెలిసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు. మురారి సమర్చ సజ్జన ఎవరు చేస్తారో
క్రియతే తస్స. క్రియ అంటే ఇంకేమీ చేయవలసిన పని లేదయ్యా అని ఏమైనా రచ్చ. ఎముడు చర్చలు ఉండవంట పైకి వెళ్ళిన తర్వాత. నువ్వు 3 చేసావు కనుక నీకే జన్మ కలదు పో అని చెప్తారనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ 3 ధర్మాలను ఆచరించాలి, 3 గుణాలని దాటాలి, అప్పుడు మనము ఈ యొక్క ఎప్పుడైతే మనము దుఃఖ రహస్యం పొందుతామో, ఎందుకంటే ఈ 3 చేస్తున్న దుఃఖ రహస్యం ఇంక ఉండదు. ఓహో! నేను శరీరాన్ని కాదు కనుక శరీరానికి గత కర్మలు బట్టి, ఇప్పుడు కర్మలు బట్టి ఏదో వస్తది. నేను మనసును కాదు కనుక సంఘంలో ఉన్నవాళ్ళు నేను ఎవరికో ఏదో ద్రోహం చేస్తే నేను తిడితే వాళ్ళు తిడతారు. వస్తుందే నా ప్రాప్తి. లేనిది కాదు. ఏ గొప్పవాడైనా ఏ మనస్పరంగా ఎంత ఎదిగినా సరే వదిలేయాలి. మరి ఇంక మూడోది సాత్వగుణం అంటే ఏంటి? నేను చేయట్లేదు. నా ద్వారా జరుగుతుంది అని ఎప్పుడైతే నిర్గుణంలో చేస్తామో 3 దోషాలు అంటే 3 రకాల దోషాల్ని పోగొట్టుకుంటాం. దుఃఖరహస్యం అనే పదం మనం పొందుతాము. ఎప్పుడైతే ఊరు, వాడ అనకుండా తిరుగుతామో అప్పుడు జన్మరాహిత్యం పొందేస్తాం. ఇంకెక్కడికి రావాల్సిన పని అయితే భూమి మీద లేదు. కానీ ఎప్పుడైతే జన్మరాహిత్యం వరకు వెళ్తామో అప్పుడే మనకి యొక్క 4 శత్రువులు మనకొస్తారు. భయము, అహంకారము, అష్టసిద్ధులు, ఆధ్యాత్మిక బద్ధకం. భయము చూసావా? ఏంటి భయము అంటే అసలు ప్రప్రథమైంది ఆత్మకు భయమే. భయం చాలా గ్రేట్. భయంకి ఎందుకంటే మనం క్లాప్స్ కొట్టుకోవాలి. భయం లేకపోతే ఇందులోకి రాము. ఎందుకు చనిపోతున్నారబ్బా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? నేను చనిపోతానేమో, బయటికెళ్తే యాక్సిడెంట్ అయిపోతదేమో, ఇలాంటి భయాలతో పాటు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అనేకమైన పాములు, మరి అనేక వికృతి రూపాలు భూతాల్లో కనిపిస్తుంటాయన్నమాట. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? భయము అంటే, ఓహో! నేను ఆత్మని. నాకు జనన మరణ చక్రం అవతలున్నాను నేను. నేను ఆత్మపదార్థం. నాకు ఏమీ చేయలేదు. అగ్ని దహించలేదు, గాలి తడపలేదు, గాలి ఆరబెట్టలేదు, నీరు తడపలేదు. భగవద్గీతలో ఉంది కదా! ఎప్పుడైతే మనము అవి తెలుసుకుంటామో, నేను ఆత్మని కూర్చుంటాము, కొన్ని రోజులకి ఆ భయం రాను రాను పోతది. 2:40లో ఉంటది. త్రయతో మహాభయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతో మహాభయాత్ అన్నారు కృష్ణ పరమాత్మ. స్వల్పంగా ఈ ధర్మాన్ని, ఈ ధ్యానాన్ని ఎవరైతే ధర్మాన్ని ఆచరించి ధ్యానాన్ని చేస్తారో మహాభయాత్ అంటే మరణం అనే భయం నుంచి తప్పిపోతారయ్యా అన్నారు చూసారా? భగవద్గీతలో లేనిది ఇంకేం లేదు. అహంకారము రెండోది. ఇప్పుడు ఆ విధంగా భయాన్ని జయించాలి. వేమని చెప్పాడు కదా! భయం అంటే ఏంటి? ఆత్మ గుచ్చుకుంది ఒక ముల్లు. త్రాడు పాముటానసు దాసోసి భయపడు తెలిసి త్రాడుటానసు దీరు భయము భయమిపోయినప్పుడు బ్రహ్మంబు తానవును విశ్వధాభిరామ వినురువేమ. మనమే ఈ మనస్సు ప్రేరేపిస్తుంది. అది తాడా పామ అదే ఇది అని చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అది నిజం తెలుస్తుందో ఆ భయం ఎప్పుడు పోతుందో మనము ఒక మెట్టు ఒక 150 జన్మలు దాటాము. ఆ తర్వాత ఏంటి? అహంకారం నేను అని తాండేస్తుంది అన్నమాట. నిర్మమో నిరంకార అహంకార విమూఢాత్మ కర్తహమిత మన్యతే. అంటే చేస్తున్నంత ప్రకృతి చేస్తుంటే నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చంపుతున్నాను. అర్జునుడు చెప్పిన నేను చంపేస్తున్నాను. అర్జునుడు అంటాడు నా కొడుకు చనిపోయాడు కృష్ణ అన్నాడు అనమాట. చూసారా? భగవద్గీత తిన్న తర్వాత అందుకే జ్ఞానోదయం తర్వాత కూడా జాగ్రత్త అని చెప్పారు ప్రతిసారి. స్వప్న అవబోధ అన్నమాట. జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నా కొడుకు చనిపోయాడు కృష్ణ అన్నాడు. 3 అబద్ధాలు చెప్పావయ్యా. నా అనేది ఒకటి, కొడుకు అనేది ఒకటి, సేవ అనేది ఒకటి. స్టార్టింగ్లోనే చెప్పాను. జాతస్య ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతశేష తస్మాత్ అపార్యహర్దే నత్వం చూసిది మరవచ్చి చెప్పానా? కానీ నా జ్ఞానం నీకు అందింది కానీ నీ సొంత జ్ఞానం లేదు. యోగి బాబా అర్జున్ అన్నాడు. నా జ్ఞానం గురువు జ్ఞానంతో నువ్వు చెప్పావు కానీ ఆ క్షణంలో నా యొక్క నేత్రం నీకు చూపించాను తప్ప నీ నేత్రం కాదయ్యా. కనుక మళ్ళీ యోగం చేయమని చెప్పాను. ఉత్తరాగీతను మళ్ళీ తెచ్చారనమాట. కనుక 3 ఏంటి? నా అనేది లేదు. నువ్వెవరు అసలు? నువ్వు శాశ్వతమైన వాడివి. నువ్వు సావు పుట్టుకు లేని వాడివి. నువ్వు ప్రకృతి నుంచి 5 అప్పు తెచ్చుకున్నావు. అందులో ఉన్నావు. నువ్వు కాదు. నువ్వు లేవు.
అదృశ్యం తను నచ్చింది, నాశనం అయిపోయేది. నా కొడుకు అనేవాడు ఎవడు? 16 ఏళ్ళ కిందట వాడు లేడు అభిమన్యుడు. ఇప్పుడు లేడు, లేనివాడే. ఉన్నవాడు ఆత్మ, అది ఉంది. చనిపోయాడు. సావు అనేది లేదే లేదయ్యా, మార్పు. ఈ 3 అసత్యాలు చెప్పామని అది భగవద్గీత ద్వారా మనకి తెలియజేశారు. ఆ విధంగా ఎప్పుడైతే అహంకారం పోగొట్టుకుంటామో అష్టసిద్ధులు వస్తాయి, అన్నీ మనకు వచ్చేస్తాయి మాట ద్వారా. మెయిన్ మనకు పోయిందంతా మాట ద్వారా. నోటిలో మౌనము, మనసులోన శూన్యము. చూసారా, ఆచంక్రసార్లు ఏం చెప్పారు తెలుసా? యోగస్య ప్రథమ ద్వారం వాక్ నిరోధ అన్నారు. అంటే యోగంలోకి ధ్యానంలోకి రావాలంటే ఫస్ట్ వాక్ నిరోధించుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్ అట. నువ్వు ధ్యానం చేస్తున్నావా అనడానికి సర్టిఫికెట్ ఏంటయ్యా అంటే వాక్ నిరోధ. యోగస్య ప్రథమ ద్వారం వాక్ నిరోధ. ధ్యానం చేస్తున్నట్టు కాదు, సజ్జన సంగతి చేస్తున్నట్టు కాదు, స్వాధ్యాయం చేస్తున్నట్టు కాదు. వాక్ను కానీ విచ్చలవిడిగా వదిలితే మనం వెంట పోల్చేయచ్చు. వీళ్ళు తమో గుణం ఉన్నారా, రజోగుణం ఉన్నారా, సత్వగుణం ఉన్నారని. వాక్ని ఎవరైతే వదిలిస్తారో, వాక్కు మన దగ్గర ఉన్నప్పుడు అది మనకు బానిస, మనం వదిలిస్తే దానికి మనం బానిస. ఎవరితో చెప్తామో చెప్పొద్దు అంటాము. నేను చెప్పేస్తాను కానీ నువ్వు ఎవరు చెప్పకు అంటాం. కనుక యోగస్య ప్రథమ ద్వారం అనమాట. అంటే ఎంట్రన్స్, ధ్యానానికి ఎంట్రన్స్ ఏందయ్యా అంటే వాక్ కరెక్ట్ చేసుకోవడం. ఆ విధంగా ఎప్పుడైతే మనము అష్టసిద్ధులు ఆ విధంగా పోతాయి. అనిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, సత్వ, సత్వ. దానికి దేనికి ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి. నాకు వచ్చి అందరికీ వచ్చాయి. మరి దాన్ని మనం ఎలా ఇదేనికి వాడాలి? లోక కళ్యాణానికి వాడితే, సొంత కళ్యాణానికి వాడితే నువ్వు ఎక్కడో పొందుతావు. రావణాసుడు సొంత కళ్యాణానికి వాడాడు, రాముడు లోక కళ్యాణానికి రాముడు అయ్యాడు. లోక కళ్యాణం అంటే ఇంకేం లేదు, ఒక పిరమిడ్ కట్టి 10 మందికి ధ్యానం చెప్తాము, 10 మందికి భోజనాలు చేస్తాము, నాకు వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి చెప్తానంటే అది లోక కళ్యాణం. 100 మంది భోజనం పెట్టిన వ్యక్తి అది తినడా? ఆ 100 మంది 200 మంది మనకి హెల్ప్ చేస్తారు. ఇది లోక కళ్యాణం. అంటే అక్కడ చాలా లాజిక్ పెట్టారనమాట. ఏ కర్మ అంటే కర్మ కోసం నువ్వు చేస్తున్నావని మర్చిపో. అధికారం నీకు లేదు, కర్మ చెయ్యు. నీడ మనం నడుస్తున్నాం, నీడ మన వెనకాతలు రాదేటి. కర్మ చేస్తున్నాం కానీ అది నేను చేస్తున్నాను మర్చిపోతే దాని 10 రెట్లు వస్తుంది. అది దాని యొక్క అంతరార్థము. సో అలాగా ఆ విధంగా బద్ధకం, ఈ 3 గుణాల్లో ఆయన తమో గుణంలో మనం పడిపోతాం, బద్ధకం. అబ్బా ఇన్ని రోజులు చేశాను కదా, ఇంతమంది చెప్పాను కదా, ఇంకా నేను చెప్పాలా, రేపు చేద్దాం, ఒక 1 వారం రోజులు మానేయండి ధ్యానం చూసి, అది మళ్ళీ రానివ్వదు. ఇంకా ఇదేదో బాగుందంటది అనమాట. ఆ విధంగా భ్రష్టిష్టం చెందుతాం అనమాట. యోగ భ్రష్టిష్టం మనం చెందిపోతాం. అది చాలా ప్రమాదకరమైంది. కనుక నిత్యము దీనిలో ఉండవలసిందే. ఎంతవరకు ఉండవాలంటే ఏషా బ్రహ్మస్థితి పార్థ నైనం ప్రాప్య విమోహతే చిత్వా సమంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఒక్కసారి నువ్వు బ్రహ్మర్షి అయితే ఆ బ్రహ్మ నిర్వాణంలో ఉంటే నువ్వు ఎక్కడ పడినా మళ్ళీ లేచిపోతావు. అదే నువ్వు అయిపోతే, అదే నువ్వు చూస్తే, అందరిలో నువ్వే చూస్తే, అనుభవంగా నీకు వచ్చేస్తే, ఇంకొకసారి ఆ ఒక్క బ్రహ్మి పదం కానీ నీకు వస్తే, యశా బ్రహ్మస్థితి, ఆ స్థితిలో ఉంటే నైనం ప్రాప్తి విమోహైతే ఇంకా లేదు. సామంతకాలే ఆ యొక్క ఈ యొక్క ప్రాణము యొక్క శ్వాసను విడిచిపెట్టినప్పుడు అదే స్థితిలో నువ్వు ఉంటావు ఒకసారి పొందితే. అదే మనందరి తాలూకా ధ్యేయము, ఆ గురువులు ఇచ్చిన ధ్యేయము. అదే విషయం మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.